వేదేష్ చెప్పు, కాలేజీకి అడ్మిషన్ కోసం వెళ్తున్నాము. ఎలా ఫీల్ అవుతున్నావు? ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావా? హ్యాపీ ఫీల్ అవుతున్నావా? భయపడుతున్నావా? ఎలా ఉంటుంది? అన్ని ఫీల్ అవుతున్నావా? ఓకే, అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత చూద్దాం. హలో, ఈరోజు మేము మా వేదేష్ 10th క్లాస్ అయిపోయింది కాబట్టి కాలేజ్ అడ్మిషన్ కోసం వెళ్తున్నాము. ఏ కాలేజీ ఎలా ఉంది అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మనం ఎంటర్ అయిపోయాం. ఇదంతా ఏంటంటే వాళ్ళదే అనమాట, కాలేజీ వాళ్ళదే, పశువుల ఫామ్ అనమాట. అక్కడ నుంచే వాళ్ళ హాస్టల్కి అంతా మిల్క్ అంతా తీసుకుంటారంట. సో బాగుంటుందనే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఎంట్రన్స్ అనమాట ఇది స్కూల్ అండ్ కాలేజ్ అనమాట. సో చూడ్డానికైతే చాలా పెద్దగా ఉంది. ప్లే గ్రౌండ్ అవంతా చూపిస్తాను చూడండి. మనం గేట్ నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళటానికే చాలా టైం పడుతుంది. సో ఖచ్చితంగా వెహికల్ ఉండాలన్నమాట దీని అర్థం. స్టడీ ఆటోమేటిక్గా స్టడీ కూడా బాగుంటుంది ఇట్లా కట్టేవాళ్ళు. సో చూసారు కదా, ఇది అంతా కనిపిస్తుందా మీకు? కాలేజ్ నేమ్ విశ్వశాంతి. సో మేము ఇప్పుడు అడ్మిషన్ బ్లాక్కి వెళ్తున్నాము. సో అడ్మిషన్ బ్లాక్కి ఇది ఎంట్రన్స్. ఇక ఇదైతే అడ్మిషన్ బ్లాక్ అనమాట. జస్ట్ బిట్ అలా తీసాను. సో వాళ్ళు ఇంకా మొత్తం రూమ్ ఎలా ఉంది, మెస్ ఎలా ఉంది, అంత హాస్టల్ మొత్తం ఒకసారి విజిట్ చేసి రమ్మన్నారు. సో పంపించారు మాకు గైడెన్స్ ఇవ్వడానికి, వాళ్ళు చూపించడానికి. సో ఇది సెకండ్ ఫ్లోర్లో రూమ్స్. సో అదంతా ఇలా మంచిగా సెక్యూర్గా ఉంది. ఇది రూమ్ చూపిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు బెడ్ అదంతా ఉండేది. సో ఇదనమాట రూమ్ అంతా ఓకే, నీట్గా ఉంది, అంతా ఏసీ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. రూమ్లో ఇంతమంది పిల్లలు ఉంటారు, రూమ్కి ఖచ్చితంగా ఒక వార్డెన్ ఉంటారు. తనే అన్నీ చెప్తారు. పిల్లల్ని తీసుకుపోవడం కానీ, మెస్కి తీసుకుపోవడం కానీ, క్లాస్ రూమ్కి తీసుకుపోవడం కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఇక్కడ టెలిఫోన్ చూసారు కదా, ఇక్కడ నుంచి పిల్లలు వీక్లీ ట్వైస్ అలా పేరెంట్కి ఫోన్ చేయొచ్చు అనమాట. దానికి కార్డు ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. రోజు ఒకసారి కాదా? పైన మెస్సా? ఓకే క్లాస్ రూమ్స్. సో మనం ఇప్పుడు అప్స్టేర్కి వచ్చామన్నమాట. ఇక్కడే వాళ్ళు చైర్మన్ హౌస్ అంతా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇదంతా క్యాంపస్ అంతా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి, చాలా విశాలంగా కూడా ఉంది. నేను మెయిన్ ఇక్కడ అడ్మిషన్ కోసం ఎందుకు వచ్చామంటే బాగా గాలి వెలుతురు అంతా వస్తుంది అని. సో ఇక్కడ మెడికల్ అంతా వాళ్ళు మెడికల్గా కూడా చూస్తారనమాట. సో మీకు నేమ్ కనిపించింది కదా, స్కూల్ అండ్ కాలేజ్. అండ్ అవునండి, ఇది శ్రీ విశ్వశాంతి ఉయ్యూరు అనమాట. సో ఉయ్యూరు ఎక్కడో మీరు నాకు కామెంట్లో చెప్పేయండి, తెలిస్తే లాస్ట్లో చెప్పడానికి చూస్తాను. సో ఇదంతా డైనింగ్ హాల్ అనమాట. సో సెల్ఫ్ సర్వీసు, కౌంటర్స్ పెడతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినంత అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు.
సో ఒకసారి క్యాంపస్ అంతా నేను గ్రౌండ్ ఇవన్నీ చూపిస్తున్నాను, చూసేయండి. నాకైతే నచ్చింది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. మనకి అవుట్కట్స్ ఇది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా గార్డెన్ ఏరియా ఇక్కడ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ప్లే గ్రౌండ్స్ అంతా ఉంది. సో మేము క్లాస్ రూమ్కి అలా వెళ్ళలేకపోయామండి, అప్పుడైతే పిల్లలకి క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు చూపించలేదు అదంతా. సో ఓకే, నెక్స్ట్ జాయినింగ్ మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు, తనకి కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి చూడొచ్చులే అని మేము కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇదన్నమాట మా వేదేశ్ కాలేజ్ అడ్మిషన్ దొరికిందో. హైఫై వేదేశ్. నెక్స్ట్ జూన్ 2 నుంచి కాలేజ్ స్టార్ట్, అప్పుడు హాస్టల్కి తీసుకొచ్చేస్తాం అన్నమాట. సో బాగుంది కదా, ఇట్లా విశాలంగా ఉండే కాలేజీలో నేను చదవాలని కోరిక, బట్ చదవలేదు. మా అబ్బాయిని వేసేసాం అనమాట. హాస్టల్ అదొక్కటే బాధ.